మేడం, దివాళీ వస్తుంది కదా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్తారా? తప్పకుండా మా దివాళీ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఫైర్ క్రాకర్స్ బర్స్ట్ అయినప్పుడు దాని నుంచి స్మోక్ తో పాటు డస్ట్, హెవీ మెటల్స్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనే హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇవి బేబీ పైన అండ్ మదర్ కి ఇద్దరికి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. దీంతో పాటు అలర్జీస్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. రాకెట్స్ అండ్ చక్రీస్ కాల్చినప్పుడు మనం వెంటనే ఫాస్ట్ రిఫ్లెక్స్ ద్వారా దూరం రావాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ కి అంత ఫాస్ట్ రిఫ్లెక్స్ అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వలేరు కాబట్టి ప్రెగ్నెన్సీ వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అండ్ బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు బెటర్ టు యూజ్ N95 మాస్క్. అండ్ సెకండ్ థింగ్ అబౌట్ దివాళీ ఈస్ నాయిస్ పొల్యూషన్. నార్మల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు సౌండ్ రేంజ్ 60 డెసిబెల్స్ ఉంటుంది, కానీ ఫైర్ క్రాకర్స్ వల్ల వచ్చే సౌండ్ రేంజ్ 20 to 130 డెసిబెల్స్ ఉంటుంది. దీనివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏమి అంటే మదర్ కి స్ట్రెస్, బీపీ రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ పైన కూడా హియరింగ్ ఎబిలిటీ వచ్చే అవకాశం ఉంది. బెటర్ టు స్టే ఇండోర్. కుదిరితే కాటన్ ఇయర్ ప్లగ్స్ వాడొచ్చు. ఇంకా బయట వెళ్లాల్సి వస్తే నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ దొరుకుతాయి, అవైనా వాడొచ్చు అనమాట. దివాళీ అంటేనే స్వీట్స్, ప్యాకెట్ స్వీట్స్ అవాయిడ్ చేయడం బెటర్. అట్ ద సేమ్ టైం ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి దివాళీలో. వీటి వల్ల సివియర్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది. సో ఫర్ లూజ్ కాటన్ క్లాత్ అండ్ విత్ ఫ్లాట్ షూస్. థ్యాంక్ యూ.